నామినేషన్ల ప్రక్రియ అనేది పూర్తి కాబోతోంది. సో ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి సీల్డ్ కవర్లో అందనున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే కసరత్తు చేసారో అది మొత్తం కూడా ప్రభుత్వానికి అందబోతోంది. వాటిని పరిశీలించిన అనంతరం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు జిల్లా కలెక్టర్లకు తెలిపాయి. రిజర్వేషన్ల ఖరారు పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు వెళ్తామని చెప్పేసి తెలిపేలా సర్కారు ప్రత్యేక ఉత్తర్వులను అయితే విడుదల చేయనుంది. సో ఇది రాగానే ప్రభుత్వం మేము ఎన్నికలకు పోతున్నాం, 42% రిజర్వేషన్తో పోతున్నాం, ఇక బీసీలకు జెడ్పీటీసీ స్థానాలన్నీ, బీసీలకు సర్పంచ్ స్థానాలన్నీ, అంటే ఎన్ని స్థానాలు రావచ్చు, ఇట్లా రకరకాలుగా రిజర్వేషన్కి సంబంధించిన క్లియర్ డేటా కూడా బయట పెట్టే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఒకసారి ఇది 13వ పేజీలు ఉంది, మొత్తం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 4 రోజుల నోటిఫికేషన్ అయితే. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత పంపిన బిల్లుపై కేంద్రం ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మన ఇప్పుడు ఇదంతా పాత ముచ్చటనే, కొత్త ముచ్చటేం కాదు. ఒక రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు చేసినాం, పంపించినాం, అసెంబ్లీ ఆమోదు చేసి, అయినా కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇట్లా కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లో ఒక కమిషన్ అయితే దీనికి పనిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ ఇలా 6 నివేదికలను కమిషన్ తయారు చేసింది. ఆయా పదవుల్లో బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల వివరాలను పేర్కొంది. ఆల్రెడీ మొత్తం ఏ కేటగిరీలో ఎవరికి ఎంత 42% లెక్క పెట్టుకుంటే ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం దగ్గర క్లారిటీ వచ్చేసిందట. వార్డులో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఒకవేళ బీసీలకు సర్పంచ్ పోస్ట్ని ఇవ్వాలంటే గ్రామం మొత్తం మీద బీసీలు ఎందరున్నారనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నది. మండల స్థాయి పోస్టులైన ఎంపీటీసీ, ఎంపీపీలకు కూడా ఇదే విధానాన్ని వర్తింపజేయనున్నారు. ఇక జెడ్పీ సభ్యులు, జెడ్పీ చైర్మన్ల అంశాలను రాష్ట్ర స్థాయిలో ఉన్న వివరాలను పరిగణలోకి తీసుకుంది. దీని ప్రకారమే ప్రస్తుతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు 2024 కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లనే కేటాయించినారు. అలాగే వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీఓ, సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్లను ఆర్డీఓ, ఎంపీపీ, జెడ్పీటీసీలను జిల్లా కలెక్టర్లు, జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లు అయితే ఖరారు చేయనున్నారు. సో నేడైతే సీల్డ్ కవర్లు అవన్నీ అందనున్నాయి. సో ఏ పొజిషన్కు ఎంత శాతం బీసీలకు వచ్చే అవకాశం ఉందో కూడా చూద్దాం. ముందుగా ఒక 4 రోజులలో అయితే నోటిఫికేషన్ వాడే అవకాశం ఉందన్నట్టుగానైతే మనం ఇక్కడ చూస్తున్నాం. సో క్లియర్గా